ఇసుక అక్రమాలపై ఈనాడు కథనానికి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒకరిద్దరు నేతలపై వేటు వేస్తే వ్యవస్థ మొత్తం దారులకు వస్తుందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. లేదంటే క్యాన్సర్లా ఇసుక ఆగడాలు వ్యాప్తి చెందుతూనే ఉంటాయని, ఇసుక అక్రమాలపై ఎంతటి వారున్నా ఉపేక్షించారని హెచ్చరించారు. తెలుగుదేశం నాయకులకు కేఎల్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతుల్లో భాగంగా ప్రభుత్వ లక్ష్యాలపై నేతలకు బృంద చర్చలు నిర్వహించారు. ఇందులో వివిధ బృందాల ఎమ్మెల్యేలు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుకాంశం ఆశించిన మేర క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇవ్వటం లేదనే నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఇవాళ ఈనాడు దినపత్రిక ప్రముఖంగా మొదటి పేజీలో ఈ విషయాన్ని ప్రచురించిందని, దీనిపై క్షేత్రస్థాయి వాస్తవాల నివేదిక కూడా తాను తెప్పించుకున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇసుక అక్రమాల వెనుక నేతల పాత్రపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉచిత ఇసుక ప్రవేశపెడితే నేతలు అక్రమాలకు పాల్పడటం క్షమించరానిదని మండిపడ్డారు. పార్టీ కోసం ఎన్నో మంచి పనులు చేసినా ఇసుక అక్రమాల లాంటి వ్యవహారాల్లో నేతల పాత్ర ఉందని తేలితే సహించేది లేదని తేల్చెప్పారు. తమ పరిధిలోని ఇసుక రీచ్లలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలదే బాధ్యత అని స్పష్టం చేశారు. మీ స్థాయిలో తప్పులు సరిదిద్దడం చేతకాకపోతే తన స్థాయిలో జోక్యం చేసుకుంటారని ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.